హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు మొబైల్లో వాట్సాప్ తప్పనిసరిగా అయితే ఉంటుంది. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరు తమ మెసేజ్లు లేదా ఇతర అవసరాల కోసం ఈ యాప్ను అయితే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ను హ్యాక్ చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారండి. వాట్సాప్లో తాజాగా ఒక తీవ్రమైన భద్రతా లోపం బట్టబయలైంది. ఇందులో భాగంగా తాజాగా వాట్సాప్ కాంటాక్ట్స్ ప్రమాదంలో పడ్డట్టు గుర్తించారు. అసలు ఏం జరిగిందో ఆ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం వల్ల మాకు కాస్త రీచ్ అయితే ఉంటుంది. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా, వాట్సాప్ యూజ్ చేసే ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. కంపల్సరీ దీంట్లో విషయాలు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 350 కోట్లకు పైగా వినియోగదారులను అయితే కలిగి ఉన్న ఈ ప్లాట్ఫామ్ భద్రతపై ఇటీవల పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మనుషుల మధ్య కమ్యూనికేషన్ ఎక్కువగా ఏర్పడడానికి ప్రస్తుతం వాట్సాప్ యాప్ ప్రధానంగా అయితే ఉంటుంది. ఎవరైనా కొత్త వ్యక్తి కలిసినప్పుడు వారి నంబర్ సేవ్ చేసుకుంటూ ఉంటారు. వారికి ఏదైనా ఫైల్స్ పంపించాలంటే అతని నంబర్ సేవ్ చేసుకుంటేనే వాట్సాప్లో నంబర్ కనిపిస్తుంది. ఇలా కావలసిన ఫైల్స్ ను పంపించుకుంటూ ఉంటారు. అయితే కొందరు సైబర్ నేరగాళ్లు ఇలా సేవ్ చేసుకున్న నంబర్లు హ్యాక్ చేస్తున్నట్లు వియన్నా యూనివర్సిటీ పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డేటా లీక్ అనే వాళ్ళు అయితే అంటున్నారండి. ముఖ్యంగా ఇతర మార్గాల కంటే వాట్సాప్ ద్వారానే ఎక్కువ రిస్క్ లో ఉన్నట్టు తెలిపారు. హ్యాకర్లు కేవలం అరగంటల్లోనే దాదాపు 3 కోట్ల అమెరికన్ ఖాతాదారుల ఫోన్ నంబర్లను సేకరించినట్లు వియన్నా పరిశోధకులు అయితే తెలిపారు. ఇంకా టోటల్ 350 కోట్ల ప్రపంచం మొత్తం ఉన్న ఈ వాట్సాప్ వినియోగదారులు మరి వాళ్ళ ఫోన్ నంబర్లు హ్యాక్ అయితే ఏంటి పరిస్థితి అయితే చెప్తున్నారండి. ఇక పరిశోధకుల వివరాల ప్రకారం వాట్సాప్ సిస్టంలోని కొన్ని సాంకేతిక లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు ఆటోమేటెడ్ స్క్రిప్ట్ల ద్వారా కోట్లాది మంది మొబైల్ నంబర్లకు పరీక్షించి అవి వాట్సాప్లో యాక్టివ్గా ఉన్నాయో లేదో తెలుసుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా కేవలం ఫోన్ నంబర్లు మాత్రమే కాకుండా ఆ నంబర్లకు అనుసంధానించిన ప్రొఫైల్ ఫోటోలు, అలాగే స్టేటస్ వంటి వ్యక్తిగత వివరాలను కూడా సేకరించే ప్రమాదం అయితే ఉంది. ఇలా సేకరించిన డేటాబేస్ ను హ్యాకర్లు డార్క్ వెబ్ లో అయితే విక్రయించడం లేదా ఫిషింగ్ దాడులు అంటే స్పామ్ మెసేజ్లు, ఆర్థిక మోసాలకు వినియోగించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. అంటే మనం మెటా సంస్థ వాట్సాప్ లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అయితే ఉందనేసి, యూజర్ల డేటా భద్రంగా ఉందని అయితే చెప్తున్నప్పటికీ ప్రమాదం అయితే పొంచి ఉండే అవకాశం ఉందని తాజా పరిశోధన అయితే చెప్పడం ఆందోళన కలిగిస్తుందండి. ఇంత పెద్ద ఎత్తున డేటా లీక్ అయ్యే అవకాశం ఉండడంతో మరింత ఆందోళన అయితే కలిగిస్తుంది. ప్రస్తుతానికి వినియోగదారులు తమ ప్రైవసీ సెట్టింగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. అలాగే లాస్ట్ సీన్, ప్రొఫైల్ ఫోటో వంటి ఆప్షన్లు కేవలం కాంటాక్ట్స్ వరకు మాత్రమే పరిమితం చేసుకోవాలని నిపుణులు అయితే సూచిస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.